ఇన్ఛార్జ్. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి స్థానంలో రాహుల్ గాంధీ టీంలో కీలక నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్ను తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. కాగా తెలంగాణ ఇన్ఛార్జ్గా మీనాక్షి నటరాజన్ త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. మీనాక్షి రాకతో తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మీనాక్షి నటరాజన్ విషయానికొస్తే మధ్యప్రదేశ్కు చెందిన ఆమె కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి నుంచి పనిచేస్తూ వచ్చారు. ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ వింగ్లో పలు పదవుల్లో పనిచేసిన మీనాక్షి నటరాజన్ ఏఐసిసిలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. 2009లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్లోని మందసౌర్ నుంచి పోటీ చేసిన మీనాక్షి ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. కానీ ఆ తర్వాత 2 ఎన్నికల్లోనూ ఓటమి పాలయ్యారు. అయితే ఏఐసిసి కీలక బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి నటరాజన్ రాహుల్ గాంధీ టీంలో కీలక సభ్యురాలిగా గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్న దీపాదాస్ మున్షి కేరళ, తెలంగాణ 2 రాష్ట్రాలు చూసుకుంటున్నారు. దీంతో ఆమె తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టలేకపోతున్నందున ఆరోపణలతో పాటు మరికొన్ని ఫిర్యాదులు కూడా రావడంతో అధిష్టానం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దీపాదాస్ మున్షిని కేరళకు పరిమితం చేసి కొత్త నేతకు, అది కూడా రాహుల్ గాంధీ టీంలోని నాయకురాలిని ఇన్ఛార్జ్గా నియమించడంతో పార్టీ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.